వర్షాల జోరుతో వ్యవసాయ సీజన్ కొనసాగుతుండగా యూరియా సరఫరా లేదంటూ యూరియా కోసం పడికాపులు పడిన అన్నదాతలు భద్రాద్రి జిల్లా ఇల్లందు పట్టణంలో మరోసారి ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. ఇల్లందు ప్రాథమిక సహకార సంస్థ ఆధ్వర్యంలో ఇల్లందు పట్టణంలోని మార్కెట్ యార్డ్తో పాటు కొమరారం చల్లసముద్రంలలో సబ్ సెంటర్ల ఏర్పాటుతో యూరియా సరఫరా చేస్తున్నారు. 3 చోట్ల యూరియా నిల్వలో లేకపోగా బుధవారం 2 లారీలలో వచ్చిన 20 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కోసం రాగా అంతకు రెట్టింపు సంఖ్యలో రైతులు మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్న యూరియా ఇవ్వడం లేదంటూ ఇల్లందు పట్టణంలోని ప్రధాన రహదారికి చేరుకొని రైతులు నిరసన వ్యక్తం చేశారు. అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య రైతులను సముదాయించి యూరియా సరఫరా మార్కెట్ యార్డులకు తీసుకువెళ్లారు. వ్యవసాయ శాఖ అధికారులకు యూరియా సరఫరా చేయాలని ఆదేశిస్తూ రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు చూపించి 10 ఎకరాలు అని చెబుతున్నారని, కొందరు యూరియా అమ్ముకుంటున్నారని ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు కొందరు రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరి నెల నుంచి తిరగటోళ్ళకు ఇబ్బంది ఇరుకులు ఉన్నాం. అరే 3 కట్టలకి ఏమో సరిపోయి సార్. ఒకసారి పొద్దు టిఫిన్ చేసావు, అన్నం తినకు, వద్దాకుంటావా? ఇప్పుడు తల మీద లక్షల మంది డబ్బులు తీసుకొచ్చి వ్యవసాయ ఈ కోఆపరేటివ్ PCAS ఇల్లందు వారి ఆధ్వర్యంలో మేము రైతులుగా ఇక్కడ ఉంటున్నాం. ఈ రైతులకి ఇక్కడ యూరియా కట్టాల కొరత బాగా ఇబ్బందిగా ఉంది. ఆ విషయం మేరకు మేము ప్రతిరోజు ఆధార్ కార్డు, పాస్బుక్ కట్టుకొని ఇక్కడికి రావడం జరుగుతుంది. అయితే ఉదయం మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఆఫీస్ టైం మాత్రం 9 గంటల నుంచి 4 గంటల వరకు యూరియా కట్టలు ఇస్తామని మాకు చెప్తుండటం జరుగుతుంది. కానీ మేము మాత్రం 3 గంటల నుంచి 4 గంటల వరకు ఇక్కడ వ్యవసాయ ఆఫీస్ కాడికి మేము రావడం జరుగుతుంది. వచ్చి మేమే రైతులమే ఆధార్ మేము కలెక్షన్ చేసుకొని ఒక కమ్యూనిటీగా ఒక సిస్టమేటిక్గా ఒక లైన్ ప్రకారంగా మేము ఉంటే అధికారులు వచ్చి 7 గంటలకి 8 గంటలకి అధికారులు వచ్చి లారీ రాలేదు, ఇబ్బందులు అది అవుతుంది. అయితే లారీ రాలేదు, లారీ వస్తే మేము మందు కట్టలు ఇస్తామని చెప్తున్నారు. పైన యంత్రాంగం ఏం చేస్తుందో మాకే తెలియట్లేదు. యూరియా కట్టల కొరత మాత్రం రైతులకి ఏర్పడుతుంది. తక్షణమే ఈ ప్రభుత్వం కానీ యంత్రాంగం కానీ యూరియా కట్టల కొరత రైతుల నుంచి తీసేసే చర్యలు తీసుకోవాలి. కానీ ఎవరు మాత్రం మా రైతుల పక్షాన యూరియా కట్టల గురించి మాత్రం ఎవరైతే స్పందించట్లేదు. మాకు ఎటుపోయింది? మేము రైతులం, ఎంతమంది సాధన మా కోసం చేస్తున్నామా? మేము బతకాలి. అప్పు బ్యాంకు వడ్డీ కట్టమంటాడు, యాడ్ నుంచి కట్టాలి వడ్డీ, ఈజీ కట్టలేదు, ఏం లేదు, ఏం చేయాలి? ఆత్మహత్య చేసుకోవాలా? ఇక్కడ చేసుకుంటాం రెడీ. దమ్ముంటే రామను, ప్రభుత్వం రామను, ఓట్లప్పుడు వస్తారు. ఇప్పుడు ఎక్కువైండు. రైతులు మంచిగా చూసుకోవాలి. రైతు మంచిగా ఉంటారు, రాజ్యం మంచిగా ఉంటుంది. బాగా గుర్తు పెట్టుకొని ఆకలితో ఉన్నాం. ఈ కట్ట ఒకటే ఒక్క కట్ట కూడా తీసుకోవాలి. అయ్యారా ఎట్టుకోవాలి? 70 కట్టలు ఉన్నట, 70 కట్టలు ఉన్నా, 70 కట్ట 600 మంది ఉన్నాం. ఒక్కొక్కరు 1ంటికి వచ్చారు, 12ంటికి వచ్చారు, 2ంటికి వచ్చారు, 3ంటికి వచ్చారు, 4ంటికి వచ్చారు. ఇప్పుడు వచ్చిన నేను ముందు అంటే మాకు సమస్య లేదు. ఆ కట్టలు సరిపోవు. కనీసానికి మేము తిరిగే దానికి 1000 రూపాయలు ఖర్చు అయిందండి. రోజు రావటం పోవటం అదే తాగుపోతాడంటే ఆ డబ్బులు తాగి ఆడపడితే ఇంటికాడ గొడవలు పెట్టుకుంటాడు. ఏంటి పరిస్థితి అంది? ఈ సొసైటీలో కమిషన్కి బాధ రైతులకు ఎవరు పట్టించడం ఉన్నారా? లేరు. ఎవరు వస్తున్నారు, ఎవరు ముట్టుకోవట్లే, ఎవరు పట్టట్లే. పోనీ రాని మాకేంది అని ఆడితే 70 కట్టలు ఉన్నాయి. అందరూ వస్తారు. అంటాడు కదా, ఇదే కొరత ఏడాలి. 18వ తారీఖు